ఓం సాయిరామ్. మేము ఓంకారేశ్వర్ అయిపోయాక అక్కడ నుంచి బయలుదేరి షిరిడి వచ్చేసామండి. షిరిడిలో భక్తి నివాస్లోని మేము రూమ్ బుక్ చేసుకున్నాం. అక్కడ మేము లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా మేము వెంటనే ఆ నైట్ హారతికి బుక్ చేసుకున్నాం అనమాట. అందువల్ల హారతికని వెళ్ళిపోయాం అనమాట. స్టేజ్ హారతి కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. బాబా వైట్ డ్రెస్ వేసి హారతికి ఇచ్చారు కదా, చాలా బాగుంది. మేము ఎప్పుడు వెళ్ళలేదు హారతికి, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. తర్వాత మేము మళ్ళీ రూమ్కి వచ్చేసి మేము అక్కడ నుంచి మార్నింగ్ 6కి బయలుదేరి నాసిక్ వెళ్ళాం. నాసిక్ వీడియో కానీ మీరు ఎవరైనా చూడకపోతే కిందన ఆ నాసిక్ వీడియో అన్నది మేము ట్యాగ్ చేసాము, మీరు క్లిక్ చేయండి, ఆ వీడియో వస్తుంది. తర్వాత అక్కడ నుంచి మేము ప్రసాదాలయంకి వెళ్ళాము. బాబా స్వయంగా వంట చేస్తున్నట్టు విగ్రహం ఉంది, ఎంత బాగుంది కదా. తర్వాత ఇక్కడ కొత్తగా పెట్టినట్టున్నారు. మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే లేదు. ఈసారి విఐపి మీల్స్ అనేసి 50 రూపీస్ అడల్ట్స్కి తీసుకున్నాడు, చిల్డ్రన్స్కి 30 రూపీస్ తీసుకున్నారు. మేము 50 రూపీస్ టికెట్స్ 4 తీసుకున్నాం. ఈ విధంగా ఫుడ్ వాళ్ళు ఇచ్చారనమాట. ఆ విఐపి మీల్కి బఫెట్ ఫుడ్ అంట. తర్వాత అక్కడ నుంచి మేము బయలుదేరి చావడికి, ద్వారకామాయి, ఇంకా షాపింగ్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసాము. తర్వాత బయటికి వచ్చాక ఇగోండి ఈ విధంగా బయట చాలా బాగున్నాయి అన్నమాట ఫొటోస్ అవన్నీ. సరే ఇవన్నీ మీకు కూడా చూపిద్దామని ఇవన్నీ వీడియో తీసాం. మొత్తానికి ఆ భగవంతుడి కృప వల్ల మా లాంగ్ ట్రిప్ సక్సెస్ అయిపోయింది. మేము హ్యాపీగా తిరిగి షిరిడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చేసాం అనమాట. ఈ ట్రిప్లో భాగంగా మేము 3 హారతుల్ని చూసామండి. అయోధ్య హారతి, తర్వాత ఉజ్జయిని భస్మ హారతి, షిరిడిలోని బాబా సేజ హారతి. ఈ 3 హారతులు చాలా బాగా, మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం చాలా సంతోషం అనిపించింది మాకు. అయితే దీంట్లోని 5 జ్యోతిర్లింగాలు, 3 శక్తిపీఠాలని చూసాం. మేమైతే చాలా హ్యాపీగా తిరిగి రిటర్న్ అయ్యాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.